ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో సామాన్యుని మొదలుకొని మిలీనియర్ని బిలీనియర్ని మరణము సమాధిలోనే బంధించింది. అంటే శరీరం మరణం పొంది సమాధి చేయబడిన చక్రవర్తుల మృతదేహాలు సమాధిలోనే కుళ్ళిపోయాయి, రాజుల మృతదేహాలు సమాధిలోనే కుళ్ళిపోయాయి, అధికారుల మృతదేహాలు సమాధిలోనే కుళ్ళిపోయాయి, మేధావుల మృతదేహాలు సమాధిలోనే కుళ్ళిపోయాయి, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన గొప్ప గొప్ప వాళ్ళ మృతదేహాలు సమాధిలోనే కుళ్ళిపోయాయి, సామాన్యుని మృతదేహాలు సమాధిలోనే కుళ్ళిపోయాయి. అంటే సామాన్యుని మొదలుకొని ప్రపంచ ప్రఖ్యాతగాంచిన గొప్ప గొప్ప వాళ్ళందరినీ మరణము మృంగివేస్తుంది, ఇప్పటికీ మృంగివేస్తూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజులు, చక్రవర్తులు, అధికారులు, అధిపతులు, మేధావులు, తత్వవేత్తలు, జ్ఞానవంతులు, ప్రపంచ ప్రఖ్యాతగాంచిన గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మరణం ఎదుట వారు వంగిపోయారు, లొంగిపోయారు, ఓడిపోయారు. మరణమే వారిని గెలిచింది. అయితే ఇదే ఈ మరణము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడే మానవునికి వచ్చిన యేసుక్రీస్తుని గెలవలేకపోయింది. యేసుక్రీస్తు వారి ఎదుట వంగిపోయింది, లొంగిపోయింది, పారిపోయింది, ఓడిపోయింది. గనుకనే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే మరణము ఆయనను బంధించట అసాధ్యమని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన జీవము గల దేవుడైన యేసుక్రీస్తుని కలిగి ఉన్న నీవు, ఆయనను ఆరాధిస్తున్న నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఆమేన్.